అంటే విశాఖపట్నం ఈ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకోవడానికి అనువుగా ఉందని ఈ కూటమి నాయకులు భావిస్తున్నారా? మరి స్థానిక శాసనసభ్యుడు ఇంత జరుగుతుంటే ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆయనకి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైనా జరిగితే మీరు ఆ రోజు మీరు ఎందుకు ప్రతిపక్షంలో రెస్పాండ్ కాలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, ముందు అర్జెంటుగా ఈ పవిత్ర ఏదైతే పంచదారుల కొండలు ఉన్నాయో దీన్ని కాపాడండి. దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకి ఈ వనరుల్ని మిగిల్చండి. ఈ పవిత్రతను కాపాడి ఆలయాన్ని రక్షించండి. నో మైనింగ్ జోన్ ప్రకటించండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. అక్రమ మైనింగ్ చేసిన వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయండి. ఈ దారాలని నష్టపోకుండా ఏం చేయాలో శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి దాని మీద అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వారసత్వ సంపద. తరతరాలుగా వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడం మానేస్తే ఇంకేం మిగులుతుంది? అసలు విషయాలన్నీ వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు సంపద సృష్టిస్తానన్నాడు. ఇప్పుడు చూస్తే సంపద ఎవరు సృష్టించుకుంటున్నారో కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది. మేము చెప్తున్నాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే గారు ఇలాంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో కానీ మీరు ఇమీడియట్గా వెనక్కి తగ్గి దీన్ని పరిరక్షించకపోతే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఊరినే ప్రవచనాలు చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవల పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, ఈ మాటలు మానేసి ఎవరు నిజంగా పర్యావరణం మీద గొడవలు పెడుతున్నాడు, ఎవరు నిజంగా ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారో దాని కథ మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం.